తను నాకే విషయం చెప్పలేదు. అవునా? మరి తను చెప్పకపోతే నువ్వైనా తెలుసుకోవాలి కదా మాధవ్. మంచి బాండింగ్ ఉన్న ఫ్రెండ్స్ కదా మీరిద్దరు. ఆ విషయం నాకు అవసరం లేదనిపించింది. అనవసరం అనిపించిందా? సరే, మావయ్య, అత్తయ్య. అలేఖ్య, ఇప్పుడు అత్తయ్యని మావయ్యని ఎందుకు పిలుస్తున్నావు? లేదు, వాళ్ళ దగ్గర క్లారిటీగా ఇంకొక విషయం తెలుసుకోవాలి. ఏంటమ్మా అలేఖ్య? మళ్ళీ ఈ అలేఖ్య ఏం చేయబోతుందో? ఏంటమ్మా అలేఖ్య, మేము వయసు పైబడిన వాళ్ళం. ఊరికే ఇలా పిలిచి ప్రశ్నలు అడగటం ఏమైనా బావుందా? మావయ్య గారు, ఒక విషయం మర్చిపోయాను, అదడుగుదామని పిలిచాను. ఏంటది? మీరు బాగా గుర్తు చేసుకోండి. ఒకసారి మా ఆయనకి ఎవరితోనూ లవ్ స్టోరీ ఉంది అని అనగానే మీరు చాలా సిన్సియర్గా భూమి మాధవ్ని పంపించి వాళ్ళెవరో తెలుసుకోమని అన్నారు. అవును, తెలుసుకోమన్నాము. మరి భూమి మాధవ్ ఆ విషయం తెలుసుకుని వచ్చి మీతో ఏం చెప్పారు? ఒకసారి గుర్తు చేసుకోండి. అదే విషయాన్ని మీరు కూడా నాతో చెప్పారు కదా, అందుకే గుచ్చి గుచ్చి అడుగుతున్నాను. బాగా గుర్తు చేసుకోండి. అమ్మా అలేఖ్య, నువ్వు బాధపడకమ్మా. డైరీలో చూసి ప్రేమించిన అమ్మాయి ఎవరా అని నువ్వు బాధపడుతున్నావు. కానీ ఆ అమ్మాయికి మన రాఘవకి ఎటువంటి సంబంధం లేదంట. ప్రేమించుకున్నప్పుడు సంబంధం ఎందుకుండదు అత్తయ్య? ప్రేమించుకున్న వాళ్ళందరికీ పెళ్లిళ్ళు కావాలని ఏం లేదమ్మా. వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళకు ఆ బంధం ముడిపడుతుంది. అదే నాకు భయం మావయ్య. బావకి ఆ ప్రేమించుకున్న అమ్మాయికి ఏమైనా సంబంధం ఉందా లేదా అసలు నాకేం అర్థం కావట్లేదు. చూడమ్మా, మాధవ భూమి ఎంక్వైరీ చేసి చెప్పారు. ఇప్పుడు ఆ అమ్మాయికి రాఘవకి ఎటువంటి సంబంధం లేదట. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయిందట. ఇక నువ్వు ధైర్యంగా ఉండొచ్చమ్మా. అలేఖ్య, ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఏం అడగాలనుకుంటున్నావు? ఆ బిడ్డకి తండ్రి ఎవరు అంటే సుహాసిని చెప్పదు. మిమ్మల్ని అడిగితే మీరు చెప్పరు. పర్వాలేదు, ఇంకొక విషయం అడుగుతాను. ఎందుకమ్మా అడిగిన విషయాలే పదే పదే అడుగుతా ఉంటావు? మావి గారు, తినగా తినగా వేప కూడా తీయగా ఉంటుందనంటారు కదా, అలాగే అడగంగా అడగంగా సుహాసిని విషయం కూడా ఒక క్లారిటీకి రావచ్చు. అందుకే అడుగుతున్నాను. మాధవ్, నువ్వు భూమి వెళ్ళి బావలెవరెవరూ తెలుసుకుని వచ్చారు కదా, కానీ ఇప్పుడు పెళ్లి చేసుకుని కాపురం చేసుకుంటుంది అని అన్నారు. ఆ అమ్మాయి ఎవరు? ఈ విషయమైనా చెప్తే నాకు ఒక క్లారిటీ వస్తుంది కదా. ఒకప్పుడు మా ఆయన ప్రేమించిన అమ్మాయికి పెళ్ళైపోయింది. ఇప్పుడు తన కాపురం తను చేసుకుంటుందని కూడా నాకు తెలుసు. చూడలేఖ్య, ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళైపోయింది. ఇప్పుడు నువ్వు వెళ్ళి పాత విషయాలన్నీ మాట్లాడి వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ తీసుకురాకు.
ఇందులో సమస్య ఏముంది భూమి? బావ దాచిపెట్టినట్టుగా ఆ అమ్మాయి అయితే దాచిపెట్టుండదు కదా. వాళ్ళింట్లో వాళ్ళ ముందు నేనేం అడగనులే, రహస్యంగానే అడుగుతాను. మీకంత భయంగా ఉంటే మీరిద్దరు కూడా నాతో పాటు రండి. తను ఇక్కడ లేదు, బాంబేలో ఉంది. మాధవ్, బాంబే కూడా ఇండియాలోనే ఉంది కదా. అక్కడికి వెళ్లటం కోసం పాస్పోర్ట్ వీసా కూడా ఏం అవసరం లేదు కదా. అలా వెళ్ళిలా రావచ్చు, తెలుసుకుని రావచ్చు. చూడలేక్యా, నీ వరకు ఏం కావాలో నువ్వు అడుగు, దాని గురించి మేం చెప్తాం. అంతేకాని వేరే అమ్మాయిని రిస్క్లో పెట్టడం మాకిష్టం లేదు. దయచేసి ఈ విషయం గురించి నువ్వు మర్చిపో, మమ్మల్ని ఏమీ అడగద్దు. నేనేం అడగలే భూమి, కానీ ఒక్కటి చెప్తున్నాను. మీకు మీరుగా చెప్తే ఏ ప్రాబ్లం ఉండదు. అదే నేను తెలుసుకున్నాననుకో, పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. ఏంటిది మాధవ్, సడన్ గా అలేఖ్యకి మళ్ళీ ఈ పాయింట్ ఎందుకు గుర్తొచ్చింది? ఒకవేళ ఆ అమ్మాయి సుహాసిని అని డౌట్ పడుతుందా? రాఘవ, నేను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను. ఇక నిన్ను కలవలేను. ఈ ఉత్తరం చదివే టైంకి నేను పాప ఇక్కడుండం. బహుశా నేను ఈ భూమి మీదే ఉండకపోవచ్చు. నా పాప ఎక్కడుంటుందో ఏమో నాకే తెలీదు. ఇన్ని రోజులు నువ్వు నన్ను బాగా చూసుకున్నావు. పెళ్ళై ఎన్ని రోజులైనా గాని నాకంటూ ఒక స్పెషల్గా గుర్తింపు నీ మైండ్లో పెట్టుకున్నావు. నాకు ఏ లోటు రాకుండా చూసుకున్నావు. ఇప్పటికి కూడా నా కోసం ఇబ్బంది పడుతున్నావు రాఘవ. ఆ విషయం నాకు తెలుసు. మళ్ళీ జన్మంటూ ఉంటే నేను మాత్రం నీ భార్యగానే ఉండాలని కోరుకుంటున్నాను. కానీ ఒక్క విషయంలో నన్ను మన్నించమని కోరుకుంటున్నాను. ఈ బిడ్డ నా ఒక్కదానికే సొంతం కాదు.